నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ పర్యటనకు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులు. రాష్ట్ర వ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు. మంత్రి నారా లోకేష్ ప్రకటన. ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ. ఈశ్వరి లక్ష్మీ హోమం. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అత్యంత భద్రత కలిగిన నగరంగా తయారు చేశారన్న కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పెరిగిందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సంస్కరణలను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల్లో 78 మందిని అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం కోసం సింగపూర్కు పంపనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన 78 మంది ఉపాధ్యాయులను ఈ నెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు వారం రోజుల పాటు ఈ బృందం సింగపూర్లోని ప్రముఖ పాఠశాలను సందర్శిస్తుంది. అక్కడ బోధనా పద్ధతులు, తరగతి గదుల్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికత, పాఠశాల వాతావరణం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోతే నష్టం అంచనాకు క్షేత్రస్థాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ₹1 పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన తెస్తున్న అప్పంతా ఏమవుతుందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమైన బొత్స శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ ఆ వ్యవహార సరే మాటల తీరుని అర్థమవుతుంది. తుఫాన్ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సుమారు 17-18 నెలలు అవుతుంది. ప్రభుత్వ విధానాలు ఉంటాయి, ఎవరి విధానం వాళ్ళది. మా ప్రభుత్వ విధానం ఏదైతే రైతాంగం ఉందో, రైతు చేసి పట్టేవాడికి ఉండకూడదు, చేసి పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆలోచన ఉందో ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు కొనుగోలు వాళ్ళు పండిన పంటకి గిట్టుబాటు ధర కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అది మా ప్రభుత్వ విధానం. ఈ ప్రభుత్వ విధానం ఆ భరోసా కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో చేయడం తప్పు కాదు, కానీ ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ అని పెట్టి నిర్దిష్టంగా పండించే రైతుకి ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, అధిక వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, అడకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంకే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేసాము. ఇప్పుడు ఈ విధానం ఏం చేశారంటే కాదు పూర్వ విధానంలాగా ఆ రైతు కట్టే ఇన్సూరెన్స్ని వాళ్ళే కట్టుకోవాలి, రైతే కట్టుకోవాలి, కట్టుకుంటేనే రైతు దానికి అర్హుడు అనేది అది తీసుకొచ్చారు. అది ఆ ప్రభుత్వ విధానం. కట్టకపోతే రైతులు వచ్చి మోటివేట్ చేసి దాని వల్ల నష్టపోతారని చెప్పి చేయించే పరిస్థితి ఉంటే పర్వాలే. సుమారు 100% మంది రైతులు ఉంటే 99-98% మంది కడితే ఒకరిద్దరు మిగిలిపోతే మిగిలిపోవచ్చు, తప్పు కాదు. కానీ అది లేదు. ఇవాళ అధిక వర్షాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, రైతులు వచ్చి పంట నష్టపోయారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు 23-24 జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది. దీనివల్ల రైతులు నష్టపోయారు. ఒక పంట కాదు, ఏదో వరి ఒకటే కాదు, వరి పండించిన రైతులు నష్టపోయారు, పత్తి పండించిన రైతులు నష్టపోయారు, హార్టికల్చర్ చేసిన మామిడి తోటలు, చెరుకు తోట ఉన్నవారు,
అరటి తోట ఉన్న వాళ్ళు, ఉద్యానవనం ఫ్లవర్స్ పూల తోట ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు. వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అక్కడ గోచరంగా ఉన్నారు. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి తాలూకా మిగతా వాళ్ళ క్యాబినెట్ సభ్యులు కానీ మాటలు చెప్పేస్తున్నారు, కానీ చేతులు ఎక్కడ కనిపిస్తుంది. ఇప్పటికప్పుడే పంట వాటర్ సీడ్ అయిపోయింది, ఆ నీరు పోయింది, ఎక్కడెక్కడ పంటలు పోయో అన్నీ క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలేదు. ఇంకా రేపు ఎన్నడూ చేస్తామంటున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అక్షతలు మగాడు పక్కగా వేసుకొని ఆడవారు ఎడ పక్కగా వేస్తే ముక్క పట్టి ప్రాణామం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. శ్రీధరోపాయ నమ బండావార బ్రహ్మేనో శ్రీకారాయ నమ ఉపతకార్మాంబాసరదే నమస్తనే నమలాత్మనే కలకరాయ నమో శ్రీ వెంకటరమణాయ నమో మర్యాదగాయ నమో వృషభాధహరణే నమో వృషభాంజలమాదాయ నమో జనాదరాత్రే నమో మారవేగారుణ శ్రద్ధాయ నమః విపాద్యే నమో సర్వే నమో పరమాత్మకే నమో వాద్యేన విపావర్తే నమో ఆదిత్యేన దేవతేన వసుధారణే నమః బలాయ నమః కామాఖ్యే నమః విష్ణాపత్యే నమః ప్రసన్నాఖ్యే నారాయణ నమః నమః కాళే నమః బ్రహ్మ విష్ణు శ్రీభా పుణ్యఫలాయ మంగళం రక్షగా గోవింద వీరవారాల వెంకన్న గోవింద. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ బుధవారం వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు.
సత్యదేవుడి నామస్మరణతో రత్న సప్తగిరులు మారుమోగాయి. మధ్యాహ్నం 2 గంటలకు అన్నవరం తొలి పావంచాల వద్ద గిరి ప్రదక్షిణ ఆరంభమైంది. ప్రధాన రహదారి, జాతీయ రహదారి, బెండపూడి, పోలవరం కాలవగట్టు, పంపా సరోవరం మీదుగా గిరుల చుట్టూ 8.2 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేశారు. సత్యదేవుడి రథం ఊరేగింపు 3.5 గంటల పాటు సాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.